అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే 1/2 కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మే హెల్ప్ యూ? ప్లీజ్ సార్. ఇదేమిటి? నువ్వు కూడా ఇదేమిటి? వాచి ఉంగరం కూడానా? ఓరి నాయనో, ఇదేం దోపిడీ అండి బాబు. చట్టాన్ని కాపాడవలసిన పోలీసులే ఇలా దోపిడీకి దిగితే ఇక దొంగల్ని రక్షించేదెవరు? అయ్యా, ఇంతవరకు పోలీస్ స్టేషన్ లో గానీ ఈ టౌన్ లో గానీ మిమ్మల్ని ఎక్కడా చూడలేదు. ఎవరు మీరు? గుడ్ మార్నింగ్ సార్. ఆ 1/2 దొంగలో ఒకటి దొరికాయంటగా? దొరకలేదు సార్, నేనే పట్టుకున్నాను. అంటే ఒకరిని పట్టుకుని 5 వదిలేసామన్నమాట? నో సార్, వాళ్ళే పారిపోయారు సార్. నో ప్రాబ్లం, వీణ్ ఒకటి పీకుతాను, వాళ్ళు బయటకు వస్తారు. ఏడు వాడు? ఎక్కడున్నాను సార్. నేను సార్, 2 టౌన్ ఎస్ఐ అలీబాబాని. ఏమిటి గెటప్? దొంగ గెటప్ సార్. అంటే 2 టౌన్ లో ఎస్ఐ జాబ్ చేస్తూ 1 టౌన్ లో దొంగతనాలు చేస్తున్నావు అనమాట. ఈ జాబ్ పార్ట్ టైమా? కాదు సార్, బ్యాడ్ టైం. Shut up! ఆ మిగతా దొంగల్లో ఏ టౌన్ ఎస్ఐలు ఉన్నారో, ఏ ఆఫీసర్లు ఉన్నారో వరుసగా చెప్పు. ఎస్పీ సార్. S1, ఎస్పీ సార్. S2, ఎస్పీ సార్. ఏమిటి ఆ 1/2 దొంగలో నేను ఉన్నానా? అబ్బే లేదు సార్, నేను మిమ్మల్ని ఎస్పీ సార్ అని పిలిచాను. దేనికి? నేను దొంగని కాదు అని చెప్పడానికి. వాళ్ళకి నాకు దొంగ పోలీసు సంబంధం తప్ప దొంగ చుట్టరికం లేదు సార్. అబ్బో, అయితే ఈ వేషం ఎందుకు కట్టావు? దొంగని దొంగదారిలోనే పట్టాలని ఈ దొంగ వేషంలో బయలుదేరాను సార్. ఎవరిచ్చారు ఈ దొంగ ఐడియా? ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని మీరే కదా సార్ చెప్పారు. నేను ముళ్ళు విషయం చెప్పాను కానీ దొంగ విషయం చెప్పలేదే. చెప్పలేదా? దాని అర్థం అదే అనుకుని ఈ గెటప్ లో దొంగలు పట్టుకోవాలని వెళ్ళాను సార్. ఎవరన్నా దొరికారా? వాళ్ళెవ్వరూ నాకు దొరకలేదు సార్, నేనే వాళ్ళకు దొరికాను. నువ్వా? అవును సార్. దొంగల కోసం నేను దొంగ వేషంలో వెళితే వాళ్ళు పోలీసులు ఎస్ఐల వేషంలో వచ్చి నన్ను దోచేశారు. దొంగలు పోలీసులు ఎస్ఐ వేషాల్లో వచ్చారా? ఎస్ సార్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలని వాళ్ళకు కూడా ఎవడో చెప్పినట్టున్నాడు. అందుకే యూనిఫామ్ తోనే కొట్టారు. చిక్కులేదు నీకు? లేదు సార్, చాలా అవమానంగా ఉంది. ఆ అవమానం భరించలేక అక్కడే బావిలో దూకి చద్దామనుకున్నాను. మరెందుకు చావలేదు? ఆ చుట్టుపక్కల ఒక్క బావి కూడా లేదు సార్, అన్ని పంపులే. బావి కోసం వెతుక్కుంటూ వస్తుంటే దారిలో ఈ పోలీసులు పట్టుకుని చితక్కొట్టుకుంటూ తీసుకొచ్చారు సార్. ఎస్ఐ అని చెప్పలేకపోయావా? చెప్పాను సార్, చెప్తే ఇంకో 4 ఎక్కువగా పీకారు. ఇంత అమాయకులు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎలా బతుకుతారా మీరు? ఏదో మిమ్మల్ని చూసి ధైర్యం తెచ్చుకుని. కరెక్ట్. సంతోషించాలి వెళ్ళే. కౌసల్య సుప్రజారామ పూర్వ సంధ్యా ప్రవర్తతే పరిశుద్ధ 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 ప్రభువా స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. బాబా సాయి బాబా అల్లాహు అక్బర్. అమ్మయ్యా, విరిసిన గాని చంద్రుణ్ణి విడిపోలేవు, కెరటాలెంతగా ఇదిగో నిన్నే నువ్వేమన్నా లతా మంగేష్కర్ అనుకున్నావా? ఏంటా పాటలు? ఆయన వచ్చే వరకు నేను ఎలాగా పాడతా? మా ఎస్ఐ గారు పూజ చేసుకుంటుంటే పాటలు పాడి న్యూసెన్స్ చేస్తావా? నీ మీ కేసు పెట్టి లాకప్లో తోస్తా. సార్,
ఎస్ సార్. మీరు తెగ రెచ్చిపోకండి సార్, ఆవిడ మా అత్తయ్య గారు. అత్తయ్య గారా? సారీ సార్, మన్నించండి అమ్మాయి గారు. అమ్మాయి గారా? ఈ వయసులో మా అత్తయ్య నీకు అమ్మాయిలా కనిపిస్తున్నావా? అమ్మాయిలా కాకపోతే నేను ఎలా కనిపిస్తున్నాను? అసలు ఇప్పుడు నా వయసు ఎంత? మొన్నేగా 16 ఏళ్ళు వచ్చాయి. మొన్నంటే అదే మొన్న 50 ఏళ్ళ క్రితం. 50 ఏళ్ళ క్రితం 16 అంటే 1, 2, 3 లెక్కటక్కర్లేదు, 66 ఏళ్ళు. మరి ఈ వయసులో పాటలు ఏంటమ్మా? మా ఏకలింగానికి ఈ పాట అంటే చాలా ఇష్టం. ఆయన ఎవరు? ఇంకెవరు, మావారే. ఆయన వచ్చేదాకా ఇలా పాడుతూనే ఉంటా. ఎక్కడికి వెళ్ళారు? మార్కెట్ కా? లేదు, 50 ఏళ్ల క్రితం తప్పిపోయి. తప్పిపోయారా? ఎలా? అది 16 ఏళ్ల కథ. వివరాలు అడిగావో చస్తావు. అలాగా సార్, అయితే చెప్పొద్దమ్మా. చెప్పొద్దా? వింటావేమో, నీకు ఈ డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నాను. డైమండ్ ఇచ్చేద్దాం అనుకున్నారా? ఆ, మా ఏకలింగాన్ని వెతికి తీసుకొస్తే నీకు ఈ 25 లక్షలు విలువ చేసే డైమండ్ ఇచ్చేస్తాను. అయితే ఆయన గురించి బ్రీఫ్ గా కొంచెం చెప్పండి. నా 16వ ఏట మా ఏకలింగం బావతో నాకు పెళ్లి జరిగింది. హనీమూన్కి రాజమండ్రి కోట్లింగాల రేవుకు వెళ్ళాను. హనీమూన్ కి రాజమండ్రి కోట్లింగాల రేవుకి వెళ్ళారా? అది పుణ్యక్షేత్రం కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు? అప్పటికింకా ఊటీ కట్టలేదయ్యా. కోట్లింగాల రేవులో స్నానం చేసుకోవాలని ఇద్దరం కలిసి రేవుకు వెళ్ళాం. టవలు చెంబు తన దగ్గర ఉంచుకొని ముందు నన్ను వెళ్లి స్నానం చేసి రమ్మన్నాడు మా బావ. నేను నీళ్లలో మునిగి లేచేసరికి టవలు చెంబు ఉన్నాయి, కానీ మా బావ లేడు. అప్పటి నుంచి ఇప్పటిదాకా బావా బావా అంటూ వెతుకుతూనే ఉన్నాను. బట్ నో యూస్. ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, ఆయన వెతికితే చెప్పగించే బాధ్యత నాది. ఏమిటది? ఇప్పుడు ఆయన ఎక్కడుంటారో చెప్పగలరా? తెలిస్తే నేనే వెళ్లేదాన్నిగా. అవును, అది నిజమే. పోనీ ఆనవాళ్ళు ఏమైనా చెప్పగలరా? కుడి చేతిలో సుత్తి ఉంటుంది, ఎడం చేతిలో కొడవలు ఉంటుంది. కమ్యూనిస్ట్ కదూ? కాదు, ఎడం చేతిలో ఉలి ఉంటుంది. సుత్తి ఉలినా? కొత్త పార్టీయా? ఉహు. ఆయన శిల్పి, ఎక్కడ రాయి కనపడ్డా వదిలేవాడు కాదు. తీసి ఎవరి మీదకైనా విసిరేవాడా? కాదు, అందమైన శిల్పాలు చెక్కేవాడు. చెక్కేవాడే చెక్కేశాడన్నమాట. నో ప్రాబ్లం. ఇంకా వెన్ను మీద పావలాకాశంత పుట్టుమొచ్చుండే. ఈ డీటెయిల్స్ చూడండి, ఆ దొంగ నా బిడ్డలు ఏ గెటప్పులోనైనా రావచ్చు, జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. మరి అవే పోలీసు బుద్ధులు. అడుక్కు చావండి. ఎవడ్రా ఈ మీసాలు పోతురా? ఐ థింక్ ఎమ్మెల్యే ఉంటాడండి. తింకేవా? తింటానండి. యో, ఈ పిల్లకాయలు ఏడో చూసినట్టుందే. నాకు కూడా మీ హెడ్ కాయన ఎక్కడో చూసినట్టుంది సార్. హలో, ఎప్పుడైనా దిలీప్ కుమార్ చూసావా? ఆయనే చూడలేదంటే ఈయన చూసే అవకాశం ఎక్కడుందా నీకు? అది కాదండి, ఎక్కడో జైల్లో. కరెక్ట్ కరెక్ట్ అయ్యో. ఆగస్టు 15 నేను ఖైదీలకి స్పీట్లు పంచి పెడతా ఉంటే నువ్వు కటకటాల్లోంచి చూసుంటావు. కటకటాల్లోంచి కాదు సార్, కాకి యూనిఫామ్ లో చూసుంటాను. నేను 2 టౌన్ ఎస్ఐ ఆలీబాబాని. ఎస్ఐ బా? మరి అయితే ఈ సెటప్ అంతా ఏంది అని? దొంగల్ని పట్టుకోవటానికి మారు వేషాలు వేశాను సార్. యో, దొంగల్ని ఇయ్యాలి కాకపోతే రేపు పట్టుకోవచ్చయ్యా. ముందే బయట కాపలాగండి. ఈ మధ్య కళ్యాణ మండపంలో కూడా బాంబులు పేలుస్తున్నారంట. ఎస్ సార్. ఎవరు పిలిచినా గానీ లోపలికి రాకూడదు. మీరు పిలిచినా సరే లోపలికి రావు Very సార్. good. Come on. పిచ్చిన పిల్లకాయలు. ఇదిగో, ఆ దొంగన బెమ్మం బెదర్స్ గాళ్ళకి ఈ పోలీసు వాళ్ళని కాపలా పెట్టేశా. చచ్చా ఇక లోపలికి రాలేరు. లైన్ క్లియర్. మరి ఇంకెందుకు ఆలస్యం? సేవ్ చేసుకుందాం కదా. నాన్నగారిని చూసి చాలా రోజులైంది. బాగున్నారా? బానే ఉన్నారండి. అడిగానేం చెప్పమ్మా. అలాగేనండి. నా దొంగన బిడ్డలారా, మనకంటే ముందు అడ్వాన్స్ బుకింగ్ అయిపోయి చేసేసుకుంటున్నారు. లోపలికి వెళ్ళమ్మా. అన్నగారు, ఈ మధ్యన మీరు ఏదో కొత్త మ్యాజిక్ కనిపెట్టారంట, ఏదో ఒకసారి చేసి చూపించండి. నీ అసెంబ్లీలో నా షేరు ఇక్కడ మ్యాజిక్ ఏడరా? సెంటోడ్ ఏదో ముచ్చట పడుతున్నాడు కదా, చెయ్యి బ్రదరు. అంతేనంటావా? సరే అమ్మా చెల్లమ్మా, కొంచెం ఆ గోల్డ్ చైన్ ఇయ్యమ్మా. జంబలోరి కిల్ల, పంబలోరి పిల్ల. ఈ చైను ఈ బాబు గారి జేబులో వేశారన్నమాట. ఇప్పుడు ఈ చైను ఆ సెంటర్ బాబు గారి జేబులో తెలుతుంది. జంబలోరి కిల్ల, పంబలోరి పిల్ల. మీ చైన్ మీరు తీసుకోండి. ఓరే, నీ ప్యాకెట్ లో నా పొట్లో ఈ మ్యాజిక్ ఎప్పటిదిరా? ఇది కన్నాంబ కాలం నాటిది. ఇప్పుడు లేటెస్ట్ గా నగ్మా మ్యాజిక్ చేసి చూపిస్తాను, కళ్ళు గిర్రును తిరుగుతాయి. ఆ ఫ్లవర్ ఒకసారి ఇలా అమ్మా, ఇవ్వు. దీన్ని ఏమంటారు బాబు? రోజ్ 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 రోజ్. ఈ ఫ్లవర్ ఇటు చెవులో పెడుతున్నాను.
ఇది ఇక్కడే ఉంటది. ఆ శైని సైడ్ బాబు గారి జేబులోంచి తన్నుకుంటూ వచ్చేది. అగా నుంగంబాకం, ఇరగంబాకం, మీనంబాకం, నుంగంబాకం, ఇరగంబాకం, మీనంబాకం. చెయ్యి జట జట బుట్ట తుట జట బుట్ట బుట్ట. బెమ్మంతో గేమ్స్ ఆడుకు, బటర్ మిల్క్ అయిపోద్ది. బ్యాడ్ టైము. పెళ్లి మండపం మీద చదివింపులు చదువుతున్న చాలా కష్టం అయిపోద్ది. అందరూ ఇక్కడికి వచ్చి చదివించుకోండి. రండి. పెళ్లి కూతురికి గుమ్మడి అంజలీదేవి 116. ఆహా మంచి పోని. బొమ్మడి అంజలీదేవి గారు 116లో వెళ్ళరమ్మా. కోట శ్రీనివాసరావు పెళ్లి కొడుక్కి 1116. ఆహా నోట్ దిస్ పాయింట్. శ్రీ కూడా రాసుకోండి. వెళ్ళండి. తీలా మల్లికార్జునరావు పెళ్లి కుమార్తెకి పెళ్లి కూతురు చదివించే వాళ్ళంతా ఈ పక్కకి రండి బాబు. రండి రండి రండి. మీకెందుకు బాబు గారు ఈ శ్రమంతా? ఈ పనులని మేము చూసుకుంటాం కదా. మీరు వెళ్ళి శుభ్రంగా భోజనం చేయండి. ఇందులో శ్రమ ఉంది బాబు గారు. మేము సుష్టిగా భోజనం వచ్చాం. మీరు వెళ్ళి ఆకలి అది కాదండి. ఇప్పుడు రండి బాబు. రండి రండి బాబు. మల్లాది వీరేంద్రనాథ్ వెండిపళ్ళెం. మల్లాది వీరేంద్రనాథ్ వెండిపల్లి ఒకటి రాసుకో. అదవయ్యా. తీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజీ. పీలా మల్లికార్జునరావు స్టీల్ క్యారేజ్ రాసుకో. శోభమస్తు. అయ్యా ఇక వరుసగా చదివింపులు కానివచ్చు. చదివింపులా? ఇందాకే చదివించేసాగా. చదివించారు ఎవరికి? అదిగో వాళ్ళకే. వాళ్ళు పెండం పిచ్చి కుక్కలతేనా నీ కోసం చెరువులు, మహాసముద్రం, నదులు అన్ని వెతుకొస్తున్నారు కదరా. సంథింగ్ ప్లీజ్ తెలుగులో చెప్పండి. అదే మా అన్న నిన్ను ఎక్కడ పట్టుకోమన్నాడు. ఏమిటి పట్టుకున్నది నా లెగ్గు? ముందు ఈ కుర్రాడి ఫోటో చూడండి. ఈ కుర్రాడి పోస్ట్ ఏంటో. పోస్ట్ అంటూ ఇంటింటికి తిరుగుతుంటాడు. పోస్ట్ మ్యాన్. వారిని పోస్ట్ బాక్స్ లో నా లెటరు. మా చెల్లెలికి కావాల్సింది పోస్ట్ మ్యాన్లు, వాచ్మెన్లు, గవర్నమెంట్ ఉద్యోగస్తులు కాదురా. మరి బ్లేడు బాబులు, కత్తిరి బాబులు. యు మీన్ దొంగస్? ఎస్. ఇదిగోండి ఈ ఫోటో చూడండి. ఇతను జేబు దొంగ, ఇతను కొండవీడి దొంగ, ఇతను అడవి దొంగ, ఇతను మంచి దొంగ. ఏమంటున్నారు మీరు? టూ అంటున్నాడు. మా చెల్లికి కావాల్సింది సినిమా దొంగలు కాదు, వాటమైన ఒరిజినల్ దొంగ. చూడు పెండం, ఇలా 1.5 మర్డర్ గాళ్ళు, 1/2 మర్డర్ గాళ్ళు చీప్ గా రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండేవాళ్ళు మాకొద్దయ్యా. మా లెవెల్కి మినిమం తీహార్ జైల్లోనో, అండమాన్ జైల్లోనో ఉండేవాడు కావాలి. తీహారు, అండమాను అంటే ఏ టైప్ అయి ఉండాలి? ఓ శోభరాజు, దావూద్ ఇబ్రహీము, లేదు ఓ మైసూర్ వీరప్పన్ లాంటి మంచి కుర్రాన్ని చూడు. హలో, హర్షద్ మెహతా టైప్ అయినా ఓకే. వాళ్ళైతే చాలా కాస్ట్ ఎక్కువ అవుతుందండి. కాస్ట్ గురించి, క్యాస్ట్ గురించి యూ డోంట్ వర్రీ. నువ్వు వెళ్ళి మంచి సంబంధం చూడు. దాని పెళ్లి కోసం డే నైట్ కన్నా లేచి కష్టపడి పని చేస్తాం. అవసరం అయితే ఆడవేషమే కాదు, మాడావేషం కూడా వేస్తాం. ఎవరు వీళ్ళు? ఏమో మరి, ఎప్పుడు చూడగొడలేదు. నీకు ఎంత తొందరగా పోయే కాలం వస్తుందని నేను కల్లో కూడా అనుకోలేదు లప్పో. ఈ చేత్తో ఎన్నో పూజలు చేసినావు, అయినా భగవంతుడు ఓకే చేయకుండా నీకు అన్యాయం చేసేసినాడు లప్పో. ఆ దేవుడు నీకు హ్యాండ్ ఇచ్చాడు, నువ్వు మాకు లెగ్స్ ఇచ్చిపోతావా లప్ప లప్ప లప్పో. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని తరంగంలో ఎవరికి ఎవరు సొంతము. మాకంటే ముందే వాలిపోయారు, మీ కబరెలా అందింది వదిన. ఎడం కన్నా తిరితే వచ్చాలే వదిన. ఊరుక వదిన లప్ప, ఊరుక వదిన లప్ప, ఊరుక వదిన లప్ప. ఏడు చేసి నువ్వెక్కడ చచ్చిపోతావని నాకు భయంగా ఉంది వదిన. అప్పో అప్పో అప్పో. ఆ హెడ్ నాది, నీది కాదు. హెడ్ శవాంది, గోల్డ్ నాది. దేవుడు, పక్కింటి కుర్రాడికి లవ్ లెటర్ రాసేదని కాదు నన్ను ఫెడీల్ ఫెడీల్ తన్నేదానివి. ఇప్పుడు నన్ను ఎవరితో అక్కయ్యా. నీకు అంతగా తల్లించుకోవాలంటే నేను తల్లి పెడతా. ఆగండి, మా శవం దగ్గర మేము ఏడవకుండా మమ్మల్ని లేపేసి మీరు ఏడుస్తారండి. ఇప్పటిదాకా మీరు ఏడ్చారు కదా నాయన, కాసేపు మమ్మల్ని కూడా ఏడవనండి బాబు. మేమేడ్చలేక ఎలాగో మీరు ఏడుస్తారు. మా పెద్దమ్మ పోతే మేమే అంత గట్టిగా ఏడవట్లేదు, మీరు మమ్మల్ని డామినేట్ చేసి మరీ ఏడుస్తున్నారు. ఇంతకీ ఎవరు మీరు? మా వేలు విడిచిన కృష్ణక్కకి కాలు జారిన చెల్లెళ్ళం. కృష్ణకేంటి? మా పెద్దమ్మ పేరు సుబ్బయ్యమ్మ.
సుబ్బాయమ్మ పోయిన తర్వాత పేరు మార్చారా? బతుకున్నప్పుడు పోయినప్పుడు అదే పేరు ఆవిడికి. మరి ఇందాక నుంచి కుక్కబట్టి ఏడుస్తుంటే ఒక్కరు చెప్తావరే? చెప్పాడో ఇస్తేగా, చెప్పని ఏడిస్తేగా. ఆయన శవం మొహం చూసి గుర్తుపట్టలేదా? శవాన్ని చూస్తే ఆనందంగా ఏడవాలనిపించింది కానీ ఆరా తీయాలనిపించలేదు. ఏడ్చినట్టుంది. మా శవాన్ని మాకు వదిలేసి మీ శవం ఎక్కడుందో పోయి ఎత్తుకొని ఫాదర్గా. యూ బ్లడీ లేడీ అని చూడకుండా మెడపట్టుకు తోస్తావా? పెద్ద మీకే సేవ ఉందని మురిసిపోకు. మాకు కూడా చుట్టాలు ఉన్నారు, వాళ్ళు పోతే అప్పుడు మాకు సేవలుంటే మేమే ఏడుస్తాం. పదండ్రా పోదాం అంటుంది. వీళ్ళు ఆడోళ్ళు కదా? ఆడోళ్ళు అయితే ఏంటి, మగోళ్ళు అయితే ఏంటి? ముందు శవాలు లేకపోతే పట్టండి. అయ్యో నగలు నగలు ఆగండి ఆగండి, శవాన్ని వేసుకుని ఇక్కడికి వచ్చేసారేంటి? ఇది శ్మశానం కాదు, పోలీస్ స్టేషన్. ఆ విషయం మాకు తెలుసు సార్. తెలిస్తే ఇక్కడికి ఎందుకు తెచ్చారు సార్? ఒక్కసారి మా శవాన్ని చూడండి సార్. ఏ అంత చూడాల్సిన శవమా? పర్వాలేదు, పెద్దావిడి. ఆ పెద్దవాడి మీద నగలేమయ్యాయని ఒక్కసారి అడగండి సార్. ఏమండి పెద్దావిడి గారు, మీ వంటి మీద నగలేమయ్యాయి? అడగమంటున్నది ఆ శవాన్ని కాదు సార్, మమ్మల్ని. ఆ నగలెవరు దోచుకెళ్లారో ఒక్కసారి అడగండి సార్. ఇప్పుడు చెప్పండి, ఆ నగలు ఎవరు దొంగిలించారు? వాళ్ళు ఎలా ఉంటారు? అచ్చం ఆడవాళ్ళలో ఉన్నారు సార్. 60 మంది ఉన్నారు సార్. అయితే సందేహం లేదు, ఇది ఖచ్చితంగా 2 నదుల పని. కరెక్ట్ గా నేను కూడా అదే చెప్పాలనుకున్నాను సార్. పిల్లికి సైట్ ఉంటే ఎలక కన్నుకొట్టిందని కేవలం నీ అసమర్థత వల్లే 2 నగలు రెచ్చిపోతున్నారు. చివరికి శవాలను కూడా దోచే స్థితికి వచ్చారంటే దానికి పరిష్కారం ఒక్కటే. మొహమాట పడకుండా అదేంటో చెప్పండి సార్. నిన్ను పీకేసి వేరే ఎస్ఐని పిలిపించడం. సార్, పెళ్ళాం పిల్లలు లేనివ్వండి, అంత పని చేయకండి సార్. ఒక్క ఛాన్స్ ఇప్పించండి. ఆ 2 దొంగలు ఎక్కడున్నా సరే పోలీస్ కుక్కలా పసిగట్టి, వేట కుక్కలా వెంటాడి, ఊర కుక్కలా పట్టేస్తాను. కుక్కలాగానా? ఇటు సౌండ్ వస్తుంది, అటు సౌండ్ వస్తుంది. ఉన్నది ఒక్కడే ఏకలింగం. ఎడపడ చిక్కుతున్నాడా? లింగం, ఏకలింగం, లింగం, లింగం, ఏకలింగం. ఏంటి, ఉలి దెబ్బ వినిపించిందా? అవునరా, నీకు కూడా వినిపించిందా? చా ఊరుకా. పక్కింటోళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే, పిల్లలు గోళీలాడుతున్న ఉలి శబ్దమే, ఆఖరికి ఇంటికి కన్నాలేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది. ఆ ఎగతాళే వద్దంటన్నా. ఎగతాళి కాకపోతే ఏంటక? నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావు సౌండ్ అనుకుంటే ఎలాగే? అంతేలే. ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా? ఇదిగో చూడండి, మీకు 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈ లోపల నా ఏకలింగం బావును వెతికి తెచ్చారా సరే, లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో 25 లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను. డైమండ్ 25 లక్షల విలువ. ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సింది. ఎలా? అదండి చెప్తాను. నీవు రావు నిదురరాదు. అదే బులి, అదే ధ్వని, అదే సౌండ్. లింగం, ఘోరమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా? అలా వచ్చావు. స్లో మోషనా పాడ? నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను. అవును, ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? కొంచెం ఆలోచించుకు చెప్తా. ఆలోచించుకుని అవును చెప్తా. మరి అంత సడన్ గా అడిగితే ఎలాగమ్మా? 1 రోజా, 1 సంవత్సరమా? కరెక్ట్ గా ½ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి. అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా. దేనికి? ఆ సౌండ్ కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వెక్కడున్నా బయటకు వస్తావని. నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసులు వస్తాయంటమ్మా. పాములు వస్తే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా? ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా. ఇంట్లో ఎవరూ లేరు, పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా? లింగం, బాలా ఎంత మాట అన్నావు? నేనేమన్నాను బాలా? నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు లింగం. అదే అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నాను. ఓ మై గాడ్,
నువ్వింత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచచ్చాను. వద్దు బాలా వద్దు. నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగి చేస్తాను. ఆ డైమండ్ పట్రా. ఎక్కడ నా బలమణి? బలమణి ఎక్కడ నా బలమణి? బలమణి నిన్నెంత మాట అన్న తర్వాత నేనింకా బతకను. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చేస్తాను. తీసుకురా. ఆవేశపడకు లింగం. ఆ, తమ్ముడు, అక్క నీకు శుభవార్తె. నీకొక శుభవార్త. అది పెద్ద శుభవార్తె. ఏమిట్రా అది? ఏకలింగం బావ వచ్చేసాడు. అవునరా, అప్పుడే నీకెలా తెలిసిపోయింది? నాకు తెలియటం అంటే తీసుకొచ్చింది నేనైతేను. నువ్వు తీసుకొచ్చావా? బావా బల 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 బలమణి బలమణి నే బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును వీడేవాడక్క. నేను రా బామ్మర్ది, ఏకలింగాన్ని. అబద్ధం. నేను ఏకలింగాన్ని. మణి, వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. ఏమేవు బాలా, వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. అవును, నేను ఏకలింగాన్ని. మీలో ఎవరు ఏకలింగం అని నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు చేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు, యూరిన్ టెస్టా? కాదు, చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్, షో మీ. చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ. టంటటై. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. ఆగు నాన్న, ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి, ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ? ఉంగో, ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే చూడండి. చచ్చినాడా, మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? పోలీస్ హెల్ప్! ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌటు? ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా ఇంకా ఆలస్యం మరి. 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? నాకా? అవును. ఈ వయసులోనా? వీరితోనా? అయ్యయ్యో. బావ మరి సిగ్గుపడుతున్నాడు. తీసుకెళ్దాం. ఏమండి, మీకు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు. నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క ఇన్నాళ్ళకి దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్! ఇదే మా ఇల్లు. ఎలా ఉంది? బాగుందా? తాజ్ మహల్ లో ఉంది అని అంటానుకున్నావు కదూ? చస్తే అన్న. ఆగండి, అందుకోండి. ఆవో ఆవో అలీబాబా, రావో రావో లాఠీ బావా, అల్లుడు వైతివి, టోపీ బావా, హారతి ఇదిగో. ఎస్ఐ బావా. ఆపండి.
ఏంట్రా ఈ మ్యూజికల్ నైట్? మ్యూజికల్ నైట్ కాదు, మ్యారేజ్ నైట్. అవును, మీరు అర డజన్ దొంగల్లో హాఫ్ డజన్ దొంగలు కదూ? హాజీ, ఎడంకాల్ లోపల పెట్టరండి. నేను మిమ్మల్ని లోపలికి తోద్దామనుకుంటే మీరు నన్ను లోపలికి పిలుస్తున్నారా? ఫర్దర్ గా మనకి అవసరం ఉండదు బావగారు. బావగారా? హాంజీ, ఇన్నాళ్ళు మంది దొంగ పోలీస్ కనెక్షన్, ఈ రోజు నుంచి బావ బావమరిది రిలేషన్. బావా బామ్మరిదా? కొంప తీసి నువ్వు గాని వీళ్ళ చెల్లెలు కాదు కదా? కాదండి, అమ్మయ్యా, బ్రతికించావు. నాకే వాళ్ళ అన్నయ్యలు. అంతే కదా? మీరంతా కలిసి నన్నింత మోసం చేస్తారా? అది మా కులవృత్తి బావగారు. నర్మయ్, ఎవరా నీకు బావగారు? మీరే బావగారు. బావగారు లేదు, చిల్లిగారు లేదు. ఇప్పుడే ఈ క్షణమే వెళ్ళి నేను బేడీలు విడాకులు తీసుకొస్తాను. బేడీలు విడాకులునా? అవును. దేనికి? బేడీలు మీకు, విడాకులు దీనికి. బ్రదర్స్, వెళ్ళి ఆటో తీసుకురండి. అక్కర్లేదు, నేను నడుచుకుంటూనే వెళ్తాను. ఆటో మీకు కాదు, నాకు. నీకు ఆటో ఎందుకు చెల్లి? ఎస్పీ గారింటికి వెళ్ళి ఇప్పుడు ఇక్కడ జరిగిందంతా చెప్తాను. అంతా చెబుతావా? తప్పమ్మా, 2-3 జరగనివి కూడా కలిపి చెప్పు. పాపం అప్పుడే ఎస్పీ గారికి బాగా కోపం వచ్చి బావగారి ఉద్యోగం పీకేస్తాను. అయితే నన్ను ఆశీర్వదించి పంపండి బ్రదర్. స్పీడ్ గా వెళ్ళి స్లోగా స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగులు చెప్పి బావగారి జీవితాన్ని సర్వనాశనం చేసిన తల్లి. ఆగు. నిజంగానే వెళ్తున్నావా? మీ మీదొట్టు. నేను సరదాగా జోక్ చేసినా కూడా వెళ్తావా? జోక్ చేశారా? అవును, భార్య బామ్మరుదులతో ఈ మాత్రం సరదాగా జోక్ చేసి షేక్ చేసే హక్కు నాకు లేదా? టెల్ మీ ఐ సే. అయితే మాకు బేడీలు, మా చెల్లికి విడాకులు. విడాకులా? ఎందుకు ఇవ్వాలి? వై? 1000 అబద్ధాలాడి ఒక పెళ్లి చేయమన్నారు. 1/2 డజన్ అబద్ధాలాడి ఒకే ఒక పెళ్లి చేసుకుంది. అదేనా ఆమె చేసిన నేరం? 3 దొంగల ముద్దుల చెల్లి అలా పుట్టటమేనా ఆమె చేసిన పాపం? ఏ సీతాదేవి భూమిలో పుట్టలేదా? పుట్టింది. లక్ష్మీదేవి బురదలో పుట్టలేదా?